శుకమహర్షి పరీక్షిన్ మహారాజుతో ఇలా చెప్పసాగాడు. యమభటులు పరితపిస్తూ యమధర్మరాజుని ఇలా అడిగారు. మూడు లోకాలలో నీ దండానికి ఎదురులేదు కదా. మానవలోకంలో అద్భుత ఆకారాలతోనున్న నలుగురు వచ్చి మీ ఆజ్ఞను ధిక్కరించి తమ బలం ప్రదర్శించి మమ్మల్ని పారదోలి వెళ్ళారు. వారెవరో దయచేసి చెప్పండి. అప్పుడు యముడు పుండరీకాక్షుని పాదపద్మాలను మనసులో ధ్యానించి నమస్కరించి పరమ భక్తిభావంతో ఇలా చెప్పసాగాడు. నాకంటే వేరైనా ఎక్కడా కనిపించని ఇంకొక గొప్పవాడున్నాడు. చీరలో నూలు ఉన్నట్లుగా విశ్వమంతటా అతిలీలగా మహాద్భుతంగా సంపూర్ణ చైతన్యంతో విహరిస్తుంటాడు. నా పూజలన్నీ ఆయన పాదపద్మాలకే చెందుతూ ఉంటాయి. సృష్టి స్థితి లయాలన్నీ ఆయన లీలలే. లోకాలన్నీ అతని అందే ఉంటాయి. అతని నామాలు కర్మబంధాలను వేగంగా నశింపచేస్తాయి. వీనుడు నేను మహేంద్రుడప్పతివీతిహోత్రుడు రాక్షసుండనిలుడర్కుడు చంద్రుడు కమలాసనుండు మరుత్కణంబును మహేషుడు రుద్రవర్గము భూరి సంయమి సిద్ధులున్మొనసి కన్గొనజాలరెవ్వని మూర్తి విస్తృత కీర్తియై. ఇంత ప్రసిద్ధమైన కీర్తి పొందినప్పటికీ నేను గాని ఆ మహేంద్రుడు, వీరుడైన అగ్నిహోత్రుడు, వరుణుడు, వాయువు, సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ, మరుద్గణము, ఈశ్వరుడు, ఏకాదశ రుద్రులు, గొప్ప యతులు, సిద్ధులు గాని ప్రయత్నించినా అతనిని చూడలేరు. జై శ్రీకృష్ణ.